హలో, హాయ్. నువ్విక్కడ చదివేది? అవును, నేను హలో అని పలకరిస్తుంటే నువ్వే మాట్లాడకుండా కూర్చున్నావేమిటి? అదంతా బయట, ఇది కాలేజ్. నువ్విక్కడ జూనియర్, నే ఇక్కడ సీనియర్స్. అంటే మాకు నువ్వు కొత్త మొహం. ఓహో, నన్ను ర్యాక్ చేయబోతున్నారా? ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేను అడిగిన దానికి బదులు చెప్పాలి. అడుగు. నీ ఒంటి మీద ఎన్ని మచ్చలు? కమాన్. 7 ఉన్నాయి. మిగతా 6 ఎక్కడున్నాయి? ఒక మచ్చ ఎక్కడుందో నాకు తెలుసురా. ఆనంద్, బాబు చెప్పరా, త్వరగా చెప్పరా. మిగతా 6 మచ్చలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. చెప్పు. చెప్పనంటే మేమే చూసి తెలుసుకుంటాం. ఎంత ధైర్యం నా దగ్గరికి రండి చెప్తాను. ఓకే, మనమే చూసి తెలుసుకుందాం. రెండోది చూశాను, మరి మిగతా ఎక్కడ? నేను చేసిన తప్పే సార్, క్షమించండి సార్, నన్ను వదిలేండి సార్. సార్ నన్ను వదిలేండి సార్, క్షమించండి సార్. దొరికింది పాచిక. ఏమిటి వీడికి మన విద్య ఒంటి మీద మచ్చలేనున్నాయో కావాలా? అల్లుడు, జీవితాంతం మర్చిపోకుండా వీడి ఒంటి మీద ఒక మచ్చ పెడితే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. వదలండి సార్, మీ చెల్లి జోలికి ఎప్పుడు రాండి సార్. పొరపాటు అయిపోయింది, నన్ను వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ క్షమించండి సార్. సార్ కాల్చకండి సార్. సార్ మాయదారి చచ్చినాళ్ళు, వాళ్ళు చేతులెరగా, వాళ్ళు కాళ్ళెరగా నా మనవణ్ణి ఎంత బాధ పెట్టారో. అయినా ఈ కాల్చడం ఏమిటి? వాళ్ళు దినం పెట్ట. వస్తున్నాను రా. ఏమిటా కేకలు? ఏమిటి బాబు, ఏమైంది? నొప్పి పెడుతుందా? పోతుందిలే, పోతుందయ్యా, పోతుంది. వాళ్ళ తల పగడ, వాళ్ళ నోరు పడ. ఎవరమ్మా నువ్వు? నా పేరు విద్య. నువ్వే నా తల్లి. మీ ఇంటికి పిలిపించి మా వాడిని చితక్కొట్టించావు. ఇప్పుడేమో ఏమీ ఎరగనట్టు నంగనాచిలా పరామర్శించడానికి వచ్చావా? అయినా మీ ఉన్నవాళ్ళ పొగరు చిన్నవాళ్ళ మీద చూపిస్తే ఎట్టాగమ్మా? చూడు, నా మనవాడిని చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుందమ్మా. చూడమ్మా, చూడు. ఆనంద్, సారీ. విద్య, నిన్ను అల్లరి చేయాలని కాదు, ఏదో సరదాగా చేశాను. ఇంత సీరియస్ అవుతుందనుకోలేదు. విద్య, ఇక నుంచి నీ వైపు చూడను, నీతో మాట్లాడను. నువ్వనుకున్నది చెప్పావు, మరి నేననుకున్నది చెప్పాలిగా. ఏమిటది? ఆనంద్, ఇక నుంచి నీతోనే మాట్లాడాలని, నిన్నే చూడాలని అనిపిస్తుంది.
అరే డ్రైవర్ ఆనంద్ రా కార్లో పోదాం. డ్రైవర్ నువ్వు కార్ తీసుకువెళ్ళు. అలాగేనమ్మా. ఆనంద్, ఇక నుంచి నీతోనే మాట్లాడాలని, నిన్నే చూడాలని అనిపిస్తోంది.